సాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ ఇదే సాంగ్ నన్ను చూసి వాడు ఆడియోలు వీలు కాదు వీడియోలు చెయ్యి బ్రదర్ మాదాపూర్ ఏరియాలో వీధి వీధి నీదే కదా బ్రదరు యూట్యూబ్ రాజ్యంలో నిన్ను మింగేవాడు లేడు బ్రదరు పొద్దున్నుంచి ఏం తినలేదురా చాలా ఆకలిగా ఉందిరా ఏం తినకపోతేనే ఇది ఎల్బీ స్టేడియం అంత ఉంది ఇక ఇంతకంటే ముందుకొస్తే అదేదో బండ అనుకుని ఆడవాళ్ళు వచ్చి బట్టలు ఉతుక్కొని వెళ్తారు సరే లోపలికి అనుకో అందరు చూస్తున్నారు లోపల పంపిస్తేనే ఇది లోపలికి అనుకుంటేనే అదే ఓలున్నారు నాన్న లోపల ఓలున్నారు ఆపండి మీ జోకులు నాకు కూడా ఆకలేస్తుందిరా చూసావా వాడికి కూడా ఆకలేస్తుందంట రే వాడి ఆకలి వేరు మన ఆకలి వేరు వదిలే ఏంట్రా వేరు ఒరే మన ఆకలి తీరాలంటే రత్తాలు హోటల్కి వెళ్ళాలి వాడి ఆకలి తీరాలంటే రత్తాలే ఇక్కడికి రావాలి అంతటిగా అసలు కారణం మనం పేదరికమేరా అవునరా నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా రిజ్యూమ్ చూసి అవతల పోమంటున్నారు ఏం రాస్తున్నారు రెజ్యూమ్ లో ఇదిగో చూడు బర్త్ ప్లేస్ హోమ్ డెలివరీ అవును ఇంటి దగ్గరే అవేనంట ఎనీ ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న షార్ట్ ఫిల్ముల్లో ఉంది నిజమే కదరా ఇవి రాస్తే నేను మరి పంపించక ఏం చేస్తారా పంపించక నేను ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించి మా మరదలను పెళ్లి చేసుకుంటాను రా నేను కూడా ఉద్యోగం సంపాదించి మా మరదలను పెళ్లి చేసుకుంటారా నేను మాత్రం శాంతి స్వరూపం చేసుకుంటాను ఏంట్రా నేను నా మరదలనే పెళ్లి చేసుకుంటాను సరే అదే ఆ పేపర్ ఏది అందులో జాబులు ఏముంటాయి అయ్యేని చూద్దాం ఏమి న్యూస్ ఏంటో అనసూయకి ఆదికి మధ్య ఏముందిరా ఏముందో 6 అడుగుల దూరం ఉంది మా మధ్య ఏముంటది ఏం చేస్తున్నారా ఇప్పుడేరా వెర్రి వెంగళప్ప మెలితిరిగిన కప్ప అనే రచన ఒకటి చదువుతున్నావు డైరెక్ట్ గా లైవ్ క్యారెక్టర్లు వచ్చేసింది మా దగ్గరికి నేను ఈ అమ్మాయిని ప్రేమించాను రా దాన్ని వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదు నేను ఆ అమ్మాయిని ప్రేమించే వాళ్ళ ఆయన ఒప్పుకోవట్లేదు ఏం చేద్దాం ఇప్పుడు అయినా దీన్ని ఎలా ప్రేమించావురా ఇది డ్రైనేజీలో అయస్కాంతాలు వేసి రూపాయి పిల్లలు ఏరుకునే దానిలా ఉంది లవ్వురా టీవీలో 9:30 దాటితే దీన్ని చూసి బొవ్వే తినరు దీన్ని లవ్ ఎలా చేసేవారు నువ్వు ఏమనుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో బైపీసీ స్టూడెంట్స్ మొత్తం నా చుట్టూ తిరిగేవారు తెలుసా బైపీసీ స్టూడెంట్స్ అని నువ్వే అంటున్నావు కదా వాళ్ళు నీ కోసం కాదు ల్యాబ్ కి తీసుకెళ్ళి అసలు ఇది ఏ జీవకరం అని పరీక్ష చేయడానికి ఏం మాట్లాడుతున్నావురా ఈ అమ్మాయి కోసం 15 సంవత్సరాలు తిరిగాను నేను ఒరే అన్ని సంవత్సరాలు ఎవడైనా కోర్టు కేసు కోసం తిరుగుతాడు ఈ కేసు కోసం తిరిగావంటే నిజంగా సాహసమనే చెప్పాలి మీరే తల ఓ చెయ్యేసి ఏదో ఒకటి చెయ్యండి రా దానికి ఎంత అంత బతిమాలతో మీ అర్థం కదా తలా ఒక చెయ్యటం అంటే హెల్ప్ చేయడం రా అమ్మా నువ్వైనా చెప్పాలి కదా పోనీండి కుర్రలు కొద్ది ముచ్చట పడుతున్నారు 15 సంవత్సరాలు లవ్ చేసేవారు దీన్ని సరే ఇప్పుడు ఏం చేద్దాం ఇవాళ దీని పెళ్ళిరా మీరే ఎలాగైనా దాన్ని చెడగొట్టాలరా దయచేసి మీరు వెళ్ళండి మేము వచ్చి చెడగొట్టి ఇడికి ఇచ్చి చేస్తాం ఒరే వీడిని పట్టించుకుంటా కానీ నన్ను పట్టించుకోవా ఉదయం నిండి ఆకలేస్తుందిరా ఒరే నువ్వు ఆగరా బాబు ఫస్ట్ రే వెళ్దాం పదండి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి రావడం ఎంత సార్ 2 రోజులు అయితే మీరే ఆకాశంలోకి వెళ్ళి చేసుకోవచ్చు ఇంతకీ మీరెవరు ఈవెంట్ మేనేజర్ వచ్చేసారా టైంకి వచ్చేసారా ఏమీ లేదండి నేను వరుడు సినిమా చూసిన కాడి నుంచి 5 రోజులు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయ్యో నువ్వు 7 సినిమాలు చూడాల 300 రోజులు శోభనం చేయమనేవాడు మీరు అసలు పెళ్ళంటే ఏంటి మీరంతా విచిత్రంగా చూస్తున్నారు ఏదో చిన్న వయసులో పెళ్లి చేసుకుంటున్నానని బాల్య వివాహం అని రిపోర్ట్ గా ఇస్తారా ఏంటి సతీ సహగమనం అప్పుడు మొదలైంది మీ గమనం అది అందరికీ తెలుసు మీరు మళ్ళీ కొత్తగా ఇలాంటి ఏం చెప్పకండి కానీ ఇంతకీ ఈయనెవరు వంట మాస్టర్ మీకు ఏమేమి వంటలు వచ్చు పులిహార చేయడం వచ్చండి పులిహార అంటే మార్నింగ్ టిఫిన్ కి సరిపోద్ది మరి మధ్యాహ్నం లంచ్ పులిహారలోకి బంగాళదుంప పప్పు మరి స్వీట్ ఏం చేస్తారు పులిహారలో పంచదార కల్పించేస్తారు పులిహార తప్ప ఇంకేం రాదండి కాదండి మేము ఎప్పుడైనా సరదాగా భార్యాభర్తలు బిర్యానీ తినాలంటే బిర్యానీ రైస్ తెచ్చి పులిహార చేస్తాడండి తప్ప ఇంకేం రాదా నీకు ఎందుకు రాదండి ఫిష్ మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా రొయ్యల మసాలా మసాలా అంటే పులిహార మసాలా ఈ రెండిట్లో ఏదో ఫిక్స్ అవుట్ ఇంకే రావు ఈయనెవరు ఈయన పొంతులు పెళ్లి కొడుకు వచ్చేసాడు ఇంకా లేట్ ఎందుకు బాబు అరటి పళ్ళు తీసుకురండి పెళ్లి కొడుకు వచ్చేసాక పెళ్లి కూతురు పిలవాలి అరటి పళ్ళు కాదు సరే ఆ పెళ్లి కూతురు తీసుకురండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వచ్చేసారు ఇంకా లేట్ ఎందుకు ఒక్కసారి అరటి పళ్ళు తీసుకురండి
వచ్చిన కానీ అడుగుదాం అనుకుంటున్నాను. ఇతను ఎవరండి? అతను మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే ఏం చేస్తాడు? నేను ఏ ఊరు వెళ్ళినా సరే నన్ను ఇది అడుగుతారండి ఈ వాయిస్ ఎప్పుడు కూడా. ఏంటిది? జయప్రకాష్ రెడ్డి గారు చేస్తున్నానండి. రెడీ. యామిరా గబ్బు నాయాలా నీకెందుకురా పెళ్ళి? ఏంటండి అది? అంతే. జయప్రకాష్ రెడ్డి గారికి జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటదనే చూపించాడు మావాడు. సాయి కుమార్ గారిది. రిలాక్స్ 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 నీకెందుకురా పెళ్ళి రే. ఇప్పుడు సాయి కుమార్ గారికి జ్వరం వచ్చిందా? లేదు మావాడికి కొంచెం జ్వరంగా ఉందండి. ఇప్పుడుది నేను చెప్పనండి, మీరే చెప్పేస్తారు. నీకు పిల్లలు అవసరం ఏంట్రా? నీకు పిల్లంటే ఇలాంటివన్నీ ఉంటాయి. ఏంటండి ఏదో ఇంద్రజాలం మాయజాలం చేసినట్టు? ప్రకాష్ రాజు గారు జైంట్ వీల్ లో తిరుగుతున్నప్పుడు వచ్చే వాయిస్. కొంచెం జాయింట్లు తెగిపోయినాయి. బాగా చేశాడు. తర్వాత అంటే ఇంకొకటి ఉందగానే అది చేస్తే అసలు నవ్వు ఆపుకోవటం కష్టం. నేను చూడలేను, అడు తిరిగి ఉంటాను, వాడు చేసుకో. ఈ పెళ్లి అనేవి అన్ని చూస్తూ ఉంటే కూడా అర్థం కాలేదా? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ మిక్స్. పులిహోర మిక్స్ అంటున్నారు కాబట్టి ఇప్పుడే పులిహారలో మిర్చి మిక్స్ చేశాను. చూడండి టేస్ట్ భలే టేస్టీగా ఉంటది. ఏమండి లేకుండానే మీరు పెళ్లి చేసేసుకుంటారా? ఈయనెవరండి? సింగర్ సింగర్. మీరు పాట పాడండి. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే నా గుండు నా గుండు గుండు. ఓకేనండి, ఈసారి అద్భుతంగా పడతా చూడండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి, కోకెత్తు కోకెత్తు కోకెత్తుకెళ్ళింది కొండగాలి. ఏమంటే ఆ పెళ్లి పీటల మీద కూర్చుందామండి. సరేరా. ఈ పెళ్లి పీటల మీద కూర్చుంటే మంచి ఎగ్జిట్ గా ఉందండి. ఇలాగే పెళ్లి ఎగ్జైటింగ్ గా ఏదో ఒకటి చేసేయాలని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాడు అంటే వాడు. నువ్వు తాళి కట్టు. ఏమండి నీకు అసలు విషయం చెప్పేది మర్చిపోయానండి. ఇప్పుడు వచ్చి తాళి ఎలా కడతారో సినిమాలో కూడా చూడలేదు నేను. ఇది మంచి ఆర్టిస్ట్ అండి, ఇది కట్టి చూపిస్తాడు. ఎవరిలా కట్టాలి చెప్పు. ఇలా తీసి ఇలా ఒక ముడైనా రెండు ముడైనా మూడు ముళ్ళేమంటావా చెప్పు. యాడే ఇప్పుడు చూడండి, నేను చూసేదే లేదు, అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? మరి నేను పులిహార తినండి. ఏమండి పంతులు గారు చూశారు కదా, ఇక్కడ నాకు కావలసిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకున్నాడండి. వీడు చేసుకోవాల్సిన అమ్మాయి వీడు చేసుకున్నాడు కాబట్టి ఒక్కసారి ఆ అరటిపళ్ళు తీసుకురండి. ఏమండి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? ముసలి తాత ముడత ముఖం ముడిసిపోయినే. పెళ్లి మావాడిది, మీది కాదు, మీరు వెళ్ళిపోవచ్చు. అవును, వాడు ఎవడో మనకి రేపు కంపెనీలో జాయిన్ అవ్వండి, జాబులు ఇస్తారన్నాడు. అవునరా, ఫోన్ చేయి ఫోన్ చేయి. హలో హలో సార్, ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం సార్, అటు వెళ్ళండి. సార్. హలో హలో. కంపెనీ నాదే. ఉద్యోగాలు నాకే. ఉద్యోగాలు కావాల్సి ఉండి నా పెళ్లి చెడగొడతారు కదరా మీరు. ఒరే ప్రపంచంలో మీకెక్కడ ఉద్యోగాలు లేకుండా చేస్తాను రా. జరిగింది ఏదో జరిగిపోయింది, ఒక్కసారి అరటిపళ్ళు తీసుకురమ్మంటారా. పాట బానే కానీ కొద్ది పులిహార తిను. కొట్టాలి రా, సిచ్చు కొట్టాలి.